హాయ్ టు ఆల్ మా ఫ్రెండ్స్ అందరికి ఒక మంచి ఆరోగ్యకరమైన చారు దాని గురించి డీటెయిల్స్ చెప్తాను అనమాట. అందరికీ ఐడియా ఉండొచ్చు లక్ష్మీ చారు అని. అది నేను ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మన తాత ముత్తమ్మల కాడ నుంచి ఉన్న చారు అంట. చూసారు కదా, ఇలా ఒక పాట్లో మనం రైస్ కడుగుతాం కదా, ఆ రైస్ కడిగిన వాటర్ ఇందులో పోసుకోవాలి. మంచి ఒక పాట్ తెచ్చుకొని మన వంటగదిలోనే పూజ గదిలో పెట్టుకొని రైస్ కడిగిన వాటర్ అండ్ అన్నం వండినాక వంపుతాంగా గంజి, ఆ గంజి కూడా ఇందులో పోసుకొని నెక్స్ట్ డే ఇలా మూత పెట్టేసుకొని ఉంచాలి. నెక్స్ట్ డే మళ్ళీ మనం వండుకునేటప్పుడు తీస్తే దాంట్లో వాటర్ తేలుకుంటుంది అనమాట. చూసారు కదా, ఇలా పైన వాటర్ అనేది తీసేయాలి. మళ్ళీ మనం రైస్ కడుక్కొని మళ్ళీ గంజి వాల్చుకొని అలా 5 days ఇలా వాటర్ మెయింటైన్ చేసిన తర్వాత దాంతో చారు పెట్టుకోవాలంట. చూసారు కదా, దీంట్లో అసలు ఆయిల్ లేదు, జీలకర్ర ఆవాలు ఏం లేవు, మనకి ఓన్లీ ఉప్పు కారం సాల్ట్ అన్ని వెజిటేబుల్స్ నచ్చిన వెజిటేబుల్స్